వెస్ట్రన్ కంట్రీస్ మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక జీవితానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకుండా భౌతికవాదానికి ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. కానీ భారతదేశంలో అలా కాదు, మనము ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం. కానీ ప్రతి మనిషి ఫుల్ఫిల్మెంట్ అవ్వాలంటే ఆధ్యాత్మిక జీవితంతో పాటు భౌతిక జీవితం కూడా ఎంతో అవసరం. అంటే మనం చూసుకున్నట్లయితే మనకి పురాణాల్లో కాబట్టి చరిత్రలో తీసుకున్నట్లయితే శ్రీకృష్ణ దేవరాయని తీసుకున్నట్లయితే ఆయన భౌతిక జీవితంతో పాటు ఆధ్యాత్మిక జీవితాన్ని ఫుల్ఫిల్మెంట్ చేసుకున్నారు. భౌతిక జీవితం చూసుకున్నట్లయితే ఆయన చాలా మంది అంతఃపుర స్త్రీలతో ఉండేవారని చెప్పి ఆయన తాంబూల సేవనం చేయడం ద్వారా ఎక్కువ శక్తి సంపాదించేవారని చెప్పేసి ఆయన జీవితంలో రాసిపెట్టి ఉందన్నమాట. అదేవిధంగా ఆయన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేటప్పటికి చాలా దేవాలయ గోపురాలని మండపాలని తిరుమలలో కూడా మనకి చాలా గోపురాలని మండపాలని నిర్మించడం జరిగిందనమాట. అదేవిధంగా చూసినట్లయితే మనకి శ్రీకృష్ణదేవరాయలో కూడా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతి మనిషి కూడా ఆధ్యాత్మిక జీవితంతో పాటు పారమార్థిక జీవితంతో పాటు భౌతిక జీవితాన్ని కూడా ఆనందంగా ఉండడానికి మానవ జీవితం వచ్చిందన్నమాట. అంటే దేనికైనా ఈ శరీరమే. అందువల్ల ఏంటంటే మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని వల్ల మనకి ఆరోగ్యం పాడవకూడదు, టైం వృధా అవ్వకూడదు. అదేవిధంగా మన ధర్మం మనం నిర్వహించేలాగా ఆ పని అడ్డుపడకూడదు అనమాట. అంటే నువ్వు ఒక చోట 9 గంటలకు వెళ్ళి జాయిన్ అవ్వాలి అంటే, వర్క్ చేయాలంటే ఆ వర్క్ చేసే చోటకి 9 గంటలు వెళ్ళడానికి నీకు అడ్డుపడే పని వేరే ఉండకూడదు అనమాట. అంటే నీ ధర్మాన్ని నిర్వహించేలా ఉండాలి. కాలం వృధా అవ్వకూడదు, ఆరోగ్యం వృధా అవ్వకూడదు, టైము అనేటువంటిది వృధా అవ్వకూడదు అనమాట. ఆ విధమైన జీవితాన్ని గడపాలి. అంటే ఆరోగ్యం పాడవకూడదు, టైం వేస్ట్ అవ్వకూడదు, అలాగే నీ డ్యూటీ నువ్వు సక్రమంగా నిర్వహించాలన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడు అలాంటి పని నువ్వు చేసినప్పుడు దానివల్ల పెద్ద ఎఫెక్ట్ అనేటువంటిది రాదనమాట. దాంతోపాటు రోజు కూడా ఆధ్యాత్మిక జీవితం అనేటువంటిది మనిషికి చాలా అవసరం.